హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఊరగాయ కారం ఈ విధంగా పెడితే చాలా బాగుంటుందండి. సంవత్సరం పాటు అదే టేస్టు, ముక్క గట్టిగా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఏ విధంగా పెట్టాలో చూద్దాం. నేను ఇదే విధంగా 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పెడుతున్నానండి. చాలా బాగుంటుంది పచ్చడి. మిరపకాయలు తీసుకుంటామండి షాప్లో. 2 రకాలు తీసుకుంటాము. కొంచెం ఊరగాయ కారానికి మంచి కలరుగా అవి భద్రాచలం కాయలు అంటారు. ఇంట్లో కారానికి కూడా గుంటూరు మిరపకాయలు ఉంటారు కదా, అవి తీసుకుంటాము. కొంచెం అది ఇది కలిపి పోస్తాను. ఇవి శుభ్రంగా తొడాలు తీసి ఈ విధంగా ఎండపెట్టాలి. ఎండపెట్టాక ఈ విధంగా బాగా ఎండాక ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేటప్పుడు మిల్లుకు పంపించాలండి. వెంటనే తీసిన వెంటనే మిల్లుకి పంపించాలి. ఇంట్లో అనేది పెట్టకూడదు. మళ్ళీ వేడి తగ్గితే మెత్తగా రాదు, పులుకులుగా వస్తుంది, మెత్తగా వస్తుంది. ఇప్పుడు వేడి మీదే పంపించామనుకోండి మిరపకాయలు, ఈ విధంగా మెత్తగా బాగా వస్తుంది కారం. ఈ విధంగా పట్టించుకోవాలి. ఈ కారం సంవత్సరం పొడుగుతా మనకు కూరల్లోకి ఉంటుంది. ఇప్పుడు ఊరగాయ కారం పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా డబ్బాకు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూద్దాం. నేను చిన్న రసాలు తీసుకున్నానండి. అవి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. 8 కాయలు పెడుతున్నానండి. మనకి 9 కాయలు పెట్టాలనుకోండి 10 కాయలు వేయాలి. వాటిల్లో ఏమైనా డ్యామేజీలు వచ్చినా, పండిన ముక్కలు ఏమైనా పనికి రాకుండా ఉంటే 8 కాయలు కరెక్ట్గా సరిపోతాయి. 2 కాయలు 1 కాయ ఎగస్ట్రానే వేసుకోవాలి. ఈ విధంగా తొడాలు కట్ చేసి పొడి క్లాత్ మీద వేసి శుభ్రంగా తుడిసి ఆరబెట్టాలి, తడంతా ఆరిపోయేటట్లు. మీరు కట్ చేసే విధంగా అయితే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. బయట కట్ చేయించుకొస్తారు కదండి, బయట కట్ చేయించుకొచ్చి ఈ విధంగా శుభ్రంగా తుడిచి లోపల రేకులు ఉంటాయి, ఆ రేకులు అనేవి తీసేసి తుడిసి ఆరబెట్టాలి. ఉదయం కట్ చేసి సాయంత్రం వరకు ఆరబెడతానండి. నేను 4 గంటల వరకు రూమ్లోనే ఫ్యాన్ కింద కానీ క్లాత్ మీద పోసి ఆరబెట్టాలి. అప్పుడు బాగుంటుందండి. ముక్క అనేది చెడిపోదు. మెత్తగా అవ్వటం, ఇలా మెత్తగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా బాగుంటుంది ముక్క. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి. మనకి ఏ విధంగా ఏ సైజు అయితే కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. అవి ఆరబెట్టాక ఇవన్నీ రెడీ చేసుకోవాలి. వెల్లిపాయలు, ఉప్పు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఎండబెట్టి పొడులు చేసుకోవాలండి. మెంతి పొడి, ఆవు పొడి అవి బయట తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకొనైనా ఈ విధంగా ఆరబెట్టి పోసుకొని కలుపుకోవచ్చు. బాగానే ఉంటుందండి. మనం చేసుకుంటే చేస్తే చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకోవాలండి. పై పొట్టు ఉంటుంది కదా, రేకులు, అవన్నీ తీసి రెడీగా ఉంచుకోవాలి. ఈ గిన్నెతోటి 2 గిన్నెలు అయ్యాయండి ముక్కలు. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు కారం తీసుకున్నాను. అప్పుడు ఒక్కొక్క గిన్నెకి గ్లాసున్నర కారం పడుతుంది. 2 గ్లాసులు ఉప్పు తీసుకున్నాను. ఆవు పిండి అండి 1 గ్లాస్ అయింది. 100 గ్రాముల ఆవాలు 1 గ్లాస్ అయింది. మెంతు పిండి అండి ఒక 2 స్పూన్లు వేశాను. ఆ 2 స్పూన్లు ఆ గ్లాసులో పావు తయ్యాయి. ఒక 2 స్పూన్లు పసుపు వేశాను. వెల్లిపాయలండి కొంచెం పేస్ట్ లాగా పట్టి వేశాను, 1 గుప్పెడు. తర్వాత విడిగా వెల్లిపాయలే వేశాను. ఇవన్నీ బాగా కలపాలి. ముందే ఒక పెద్ద బేషన్లోనే కలపాలండి. బాగా కలుస్తుంది పచ్చడి అనేది, బాగుంటుంది. అన్నీ కలుస్తాయి బాగా చక్కగా. ఈ విధంగా కలిసాక పక్కన పెట్టి ఈ గిన్నెలో పల్లి నూనెతోటే కలుపుతున్నానండి నేను. ఈ నూనెతో కలిపితేనే బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా నూనె పోసుకొని ఆ నూనెలో ముక్కలు వేసి మొత్తం కలిసేటట్టు కలిపి కారంలో వేసి కలపాలి. ముక్క మెత్తపడకుండా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే.
అన్ని ముక్కలు అదే విధంగా కలిపి వేయాలి. నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా ఇదే పద్ధతిలో పెడతానండి. చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు ముక్క ఆగం కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలపాలి. ఎప్పుడైనా చక్కగా పెద్ద బేషన్లో కలిపితేనే మంచిగా కలుస్తుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి కలపాలి. ఆ ముక్కలో కలిపిన నూనె ఉంది కదండి, ఆ నూనె పోసే కలిపాను. ఇప్పుడు జాడీలో నూనె పోయాలండి. అడుగున కొంచెం నూనె పోసి జాడీ అంతా ఇలా ఇలా అంటే జాడీ అంతటా అంటుతుంది. జాడీకి కానీ ఎక్కడైనా తడి అనేది తగలకూడదండి. తడి తగిలితే పచ్చడి ఆగమైపోయింది. జాగ్రత్తగా తయారు చేయాలి పచ్చడి. ఈ విధంగా కలిపి మొత్తం జాడీకి పెట్టి మూత పెట్టి 3వ రోజు కలపాలండి. మళ్ళీ 3వ రోజు కలిపి ముక్క మునగ నూనె పోయాలి. అప్పుడు బాగుంటుంది. ఉప్పు చూసుకొని నూనె పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 2 రోజులు ఆగాక కలపాలి. ఆ విధంగా 2-3 సార్లు కలపాలి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు వాడుకోవడానికి. కొంచెం నూనె పోయాలండి. ఎక్కువ నూనె పోయను నేనైతే. ఇప్పుడు 3వ రోజు కలిపి ముక్క మునగ నూనె పోయాలి. ఎప్పుడైనా ముక్క మునగ నూనె ఉంటేనే పచ్చడి కదలకుండా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టి క్లాత్ ఒకటి కట్టాలండి. ఒక క్లాత్ వేసి కడితే దుమ్ము అనేది పడకుండా ఏమీ శుభ్రంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు 3వ రోజు అండి. ఈ విధంగా ఉంది పచ్చడి. నూనె పోసి కలిపాను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే.